యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ అప్డేట్ ప్రకారం ఎలాంటి ఛానల్స్‌కి ఎఫెక్ట్ అవుతుందో, ఎలాంటి ఛానల్స్‌కి మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే వచ్చేసాయి. సో, చాలామంది ముందుగానే అప్లోడ్ చేసేసారు వీడియోస్. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అండ్ నా ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ఓకేనా? అండ్ మెయిన్ థింగ్ వచ్చి ఎలాంటి ఛానల్స్ మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసి సేమ్ టెంప్లెట్ అనేది యూజ్ చేస్తారో లేదంటే ఒకే టెంప్లెట్ అనేది యూజ్ చేసేసి దానికి జస్ట్ మ్యూజిక్ అనేది యాడ్ చేసేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ఛానల్స్ అయితే ఇక మీదట మానిటైజేషన్‌కి అవైలబిలిటీ ఉండదు. అండ్ ఇంకొకటి వచ్చేసి దేవుడి ఫొటోస్ అలా పెడతారు. ఆ ఫొటోస్ పెట్టేసి జస్ట్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఛానల్స్ కూడా ఇంకా అసలు పెట్టకుండా ఉంటే మంచిది. కొంతమంది దేవుడి ఫొటోస్ పెట్టేసి మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని యానిమేటెడ్ ఫొటోస్ పెట్టేసి మ్యూజిక్ యాడ్ చేస్తున్న ఇలాంటి ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవ్వవండి. టెక్స్ట్ స్క్రోలింగ్ చేస్తారు. అండ్ ఇలాంటి ఛానల్స్ కూడా మానిటైజేషన్ అయ్యే ప్రాసెస్ ఏమీ ఇప్పుడు ఉండట్లేదు యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రకారం. అలాగే గ్రీన్ స్క్రీన్‌లో ఎవరో చేసిన వీడియోని కట్ చేసేసి వీళ్ళు ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. కింద వీళ్ళు ఎక్కడుంటారో అర్థం కాదు. కింద ఎక్కడో ఉంటారు. సో, ఇలాంటివి కూడా అస్సలు ఎక్స్‌ప్రెషన్స్ కూడా సరిగ్గా ఇవ్వరు. ఇలాంటి ఛానల్స్ కూడా ఇక మీద మానిటైజేషన్ అయితే అస్సలు అవ్వదు. టాబ్లెట్ అనేది యూజ్ చేసి దానికి జస్ట్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తారు. సో, ఇలాంటి ఛానల్స్‌కి మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఇక మీదట అవైలబిలిటీ ఉండదన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇమేజెస్ అనేది ప్లే చేస్తారు. దానికి జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తారు. ఇలాంటివి కూడా ఇక మీదట కుదరదు. అలాగే వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ నుంచి అండ్ షేర్ చాట్ నుంచి కూడా కొన్ని వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాటిని డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అయితే అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. సో, ఇలాంటివి కూడా ఇక మీదట చేయకపోవడం మంచిది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంట్లో ఉన్న దేవుడి ఫొటోస్‌ని పెట్టేసి వాటికి జస్ట్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటివి కూడా ఇక మీదట చేయకపోవడం అథెంటిక్ కంటెంట్ అనమాట. అంటే ఎటువంటి హ్యూమన్ ఎఫెక్ట్స్, ఎటువంటి హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఏమీ లేకుండా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. జస్ట్ వ్యూస్ కోసం అండ్ సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి కంటెంట్ కూడా ఇక మీదట మానిటైజేషన్ ప్రాసెస్‌కి అస్సలు అవైలబిలిటీ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి వచ్చేసి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకుంటారు. లేదంటే వాళ్ళ పాత కంటెంట్‌ని తీసుకొని దానికి జస్ట్ చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటివి కూడా ఇంక మీదట చేయకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది ఏఐ వీడియోస్ అనమాట. ఈ ఏఐ వీడియోస్ వచ్చినప్పటి నుంచి ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ పూర్తిగా అందరూ మానేశారు. సో, వీళ్ళకైతే చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో, ఏఐ యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఎఫర్ట్ దాని మీద మీ ఎఫర్ట్ అనేది ఏదైనా ఒకటి ఉండాలి. మీరు ఒకవేళ ఏఐ వీడియోస్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. దానికి కొంచెం ఎడిటింగ్ అయినా చేస్తేనే లేదంటే ఏఐ వీడియోస్ కూడా ఇక మీదట మానిటైజేషన్ ప్రాసెస్‌కి అస్సలు అవైలబిలిటీ అయితే ఉండదు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలండి. ప్రజెంట్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది లైవ్ వీడియోస్ అనమాట. లైవ్ స్ట్రీమింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు లైవ్ స్ట్రీమింగే ఎక్కువ చేస్తూ ఉన్నారు. లాంగ్ వీడియోస్ అనేది చాలామంది పూర్తిగా మానేశారు. ఏవో కొంచెం అప్పుడప్పుడే పెడుతున్నారు కానీ ఎక్కువగా లైవ్ స్ట్రీమ్సే నడుస్తున్నాయి ఇప్పుడు. సో, ఈ లైవ్ స్ట్రీమ్ చేసేవాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక మీదట ఓన్లీ ఫేస్ లైవే చేయాలి. నో ఫోటో లైవ్స్ అనమాట. ఫేస్ లైవ్ చేస్తేనే మీకు మానిటైజేషన్ ప్రాసెస్‌కి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే కేవలం ఫేస్ లైవ్ ద్వారానే మానిటైజేషన్ అవుతుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మనకు కావాల్సిన 4000 వాచింగ్ అవర్స్ అనేది కేవలం లైవ్స్ ద్వారానే వచ్చే మానిటైజేషన్ అనేది ఇక మీదట ఉండదు. ఓకేనా? జస్ట్ ఒక 25% మాత్రమే లైవ్ ద్వారా తీసుకుంటారు. అండ్ మిగతావి వచ్చేసి మనకి లాంగ్ వీడియోస్ ద్వారానే వాచ్ అవర్స్ అనేది రావాలి. సో, ఖచ్చితంగా మీరు లాంగ్ వీడియోస్‌ని అప్లోడ్ చేయడం అనేది మంచిది. అండ్ చాలామంది ఉన్నారండి ఫేస్ లైవ్ చేయకుండా ఓన్లీ ఫొటోస్ లైవ్ స్టార్టింగ్ నుంచి కూడా ఫోటో పెట్టేసి లైవ్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గైడ్‌లైన్స్ యూట్యూబ్ ప్రకారం అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ లైవ్ అయితే చేయాలి. లేదంటే ఇక మానిటైజేషన్ ప్రాసెస్ అయితే అస్సలు వీలు కాదు. ఇది యూట్యూబ్ ఒకటే చెప్తుందండి ఒరిజినాలిటీకి ప్రాముఖ్యత ఇస్తుంది. మన దగ్గర ఒరిజినల్ కంటెంట్ ఉన్న వరకు ఎటువంటి పాలసీలు, ఎటువంటి కొత్త అప్డేట్లు యూట్యూబ్ ఇచ్చినా కూడా మనమైతే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒరిజినల్ కంటెంట్‌కి ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఇవ్వండి. లాంగ్ వీడియోస్‌ని ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తే మాకు రీచ్ తొందరగా రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, సబ్స్ కూడా పెరగట్లేదు అని అనుకుంటారు కదా! ఇప్పుడు రాకపోయినా
ఫర్దర్ ఫ్యూచర్లో కూడా వాటికి వ్యూస్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. మనకి రియల్ వాచ్ అవర్స్ తెలుసుకోవాలి అంటే లైవ్ ద్వారా వచ్చే వాచింగ్ అవర్స్ అండ్ లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చే వాచింగ్ అవర్స్ని క్రోమ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, దేనికి ఎక్కువ వాచ్ అవర్స్ వస్తున్నాయని. ఒకవేళ లైవ్ ద్వారా వచ్చిన మానిటైజేషన్ అయిపోయింది మాకు అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి ఛానల్స్ ఒకవేళ డిమానిటైజ్ అయిపోయే అవకాశం కూడా లేకపోలేదు. లాంగ్ వీడియోస్ చేసుకుంటేనే బెటర్ అనమాట. దాని ద్వారా వచ్చే వాచింగ్ అవర్స్ మనకి ఎప్పటికైనా నిలుస్తాయి, మన ఛానల్ కూడా ఎప్పటికైనా అలాగే ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.